నామానికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మర్చిపోయెను, ఆయన విమోకుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములో అనుకుందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరవకుము, నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టులు భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడక పోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. తండ్రి లేని వారిని, నలిగిన వారిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక.